అన్నమయ్య జిల్లా వాయల్పాడులో నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టయింది. 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 500 రూపాయల 735 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. పిఎస్లో లక్కీ వైన్ షాప్ అనే వాళ్ళ దగ్గర ఒక 500 నోటు ఒక అతను మార్చాడని చెప్పి వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనకి ఇనీషియల్గా ఈ కేసు అంతా కూడా ఒక్క 500 రూపీస్ నోట్ ఆధారంగా స్టార్ట్ చేసాం. అండ్ ఈ సదరు లక్కీ వైన్ షాప్ వాళ్ళని విచారించినప్పుడు వీళ్ళకి సీక్వెంట్గా 20th, 26th అదే పర్సన్ మళ్ళా ఇదే విధంగా నోట్ ఎక్స్చేంజ్ చేయడానికి రావడంతో 26th ఒక 500 రూపీస్ నోట్ తీసుకుందాం. అతను పారిపోతే మనం ఇమీడియట్గా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పర్సన్ ఎవరన్నా ఐడెంటిఫై చేసుకున్నాం. ఇతను కలేష అని చెప్పి వాయల్పాడు అతను. ఇతని దగ్గర నుండి వెనక్కి వెళ్ళినప్పుడు ఎవరిచ్చారని విచారించినప్పుడు ఒక ముత్తు అలియాస్ ముస్తాక్ అహ్మద్ అన్న అతను వాయల్పాడు అతను. అండ్ హఫీజ్ ఇతను మొబైల్ షాప్ నడుపుకుంటాడు వాయల్పాడులో. వీళ్ళిద్దరూ ఎక్కడి నుండి తెచ్చారనుకుంటే ఫుర్ఖాన్ అన్నతని దగ్గర నుండి తీసుకున్నారు. ఇతను నేటివ్ ఆఫ్ వాయల్పాడు, సబ్సిక్వెంట్ పాకాల్లో ఉంటున్నాడు. ఇతను దగ్గర నుండి కూడా బ్యాక్ ట్రాక్ చేసినప్పుడు ఇతనికి ఎవరిచ్చారంటే షఫీ అహ్మద్ అని మదనపల్లి అండ్ ఆసిఫ్ అండ్ సుహైల్